రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే సన్న బియ్యం పండించిన వాళ్ళకి మేము బోనస్ ఇస్తామని కొంత వాళ్ళని ప్రోత్సహిస్తాం. అన్ని రేషన్ షాపుల్లో మేము సన్న బియ్యాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రకమైన 500 రూపాయల బోనస్ ప్రకటిస్తున్నామని అంటున్నారు వచ్చే వానాకాలం సీజన్ నుంచి. ఇక రైతులు మిగతా వాళ్ళంతా దొడ్డు వడ్లు కదా మేము పండిస్తున్నది, మాకు ఇది దీనికి కదా ఇవ్వాల్సింది, మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడేంది సన్న వడ్లు అని చెప్తున్నారు అనేది ఇంకొక వాదన, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇంకొక వైపున. అసలు ఇది సాధ్యాసాధ్యాలు ఏంటి సార్? ఇది అవకాశం ఉందా ఇప్పుడున్న మన పంట పొలాలు ఇవన్నింటితో కంపేర్ చేస్తే? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా క్వింటాలకు 500 రూపాయలు మేము ధాన్యానికి బోనస్ ఇస్తాం, క్వింటాలకు 300 రూపాయలు మొక్కజొన్నలకు ఇస్తాం, సోయా ఇస్తాం, కందులకు ఇస్తాం, మిర్చికి 15,000 రూపాయలు ఇస్తాం, పసుపుకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రకటించారు. ప్రకటించి ఇప్పుడు మాట తప్పడం అనేది అత్యంత దుర్మార్గం. ఇవాళ నువ్వు సన్నధాన్యం అని చెప్పంటే అసలు మొత్తం మనం వానకాలం ఒక 60 లక్షల ఎకరాలు, యాసింగి ఒక 40 లక్షల ఎకరాలు, అంత 1 కోటి ఎకరాలలో మనం వరి పెడుతున్నాం. ఈ 1 కోటి ఎకరాలలో సన్నధాన్యం పెట్టేది ఎంత? 20%, అంటే 20 లక్షల ఎకరాలు, 25 లక్షల ఎకరాలు పెడతాం. సన్నధాన్యం పెట్టరు. ఎందుకని? సన్నధాన్యానికి జబ్బులు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. ఇప్పుడు దొడ్డు ధాన్యం అయితే 20 క్వింటాలు వస్తాయి ఎకరాకు యావరేజ్గా సగటున. సన్నధాన్యం అయితే 16-17 క్వింటాలు వస్తాయి. ఇది కూడా జబ్బులు లేకపోతే. అయితే ఈ సన్నధాన్యానికి ఆల్రెడీగా ఈ మిల్లర్లు ఏమిటంటే మొట్టమొదలే మద్దతు ధర కన్నా 300-400 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తారు. ఈయన మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి సన్నధాన్యం ఆల్రెడీ కొనుగోలు చేశారు. వానకాలమే పెడతారు సన్నధాన్యం, యాసింగి సన్నధాన్యం పెట్టరు. యాసింగి పెట్టేటటువంటి ధాన్యానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణకు అది ఉప్పుడు బియ్యానికి తప్ప రా రైస్కు ఉపయోగపడదు. ఓకే. అందుకోసం తెలంగాణ నుంచి మన మొత్తం భారతదేశంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా తగ్గిపోయింది. తెలంగాణ ఒకటే యాసింగి వడ్లు పండిస్తుంది. ఈ యాసింగి వడ్లు పండించినటువంటి వాటిని వీళ్ళు ఉప్పుడు బియ్యం చేసి మనం తమిళనాడుకు, కేరళకు, బంగ్లాదేశ్, శ్రీలంకకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనకు మార్కెట్ ఉంది 30-35 లక్షల టన్నులు. మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అడిగింది, మీరు ఉప్పుడు బియ్యం పంపండి మేము కొంటామని. ఉప్పుడు బియ్యం ఇప్పుడు యాసింగి వడ్లన్నీ కూడా ఉప్పుడు బియ్యమే. ఇప్పుడు వడ్లు తడిచినాయి, మేము కొనుగోలు చేయమని చెప్పారు. వాళ్ళైనా కూడా తడిపి ఉడకబెట్టి మళ్ళీ ఉప్పుడు బియ్యం చేయాల్సిందే. ఓకే. అందుకోసం యాసింగి తడిచినా పెద్ద ప్రమాదం లేదు. మొలకలు వచ్చిన బియ్యం కూడా ఉడకబెట్టేసి బియ్యం చేస్తారు. ఓకే. ఎందుకంటే నేను ఎఫ్సిఐకి మొత్తం స్టేట్కు దాని నిర్వహణ కమిటీలో మెంబర్గా పనిచేశాను 3 ఏళ్ళు. ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాము వాళ్ళకు, సెంట్రల్ గవర్నమెంట్కు, అందులో జరుగుతున్న మోసాలు ఏమిటి అని. అందువల్ల ఏంటంటే ఉప్పుడు బియ్యం విషయానికి వచ్చినప్పుడు యాసింగి తెలంగాణ నుంచి మాత్రమే ఉప్పుడు బియ్యం ఎక్కువ మనం చేస్తాం. వానకాలం ఉప్పుడు బియ్యం చెయ్యం, రా రైసే చేస్తాం. కాబట్టి సన్నధాన్యం అంతా కూడా వానకాలమే వస్తుంది. కాబట్టి వానకాలం వచ్చినప్పుడు మిల్లర్లే 300-400 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మీరు ఇంకో 200 రూపాయలు అదనంగా ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు. అందుకోసం ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే సన్నధాన్యం, దొడ్డు ధాన్యం అనేది మేనిఫెస్టోలో చెప్పలే. మేనిఫెస్టో నేను చూశాను, రాశాను, మీ గవర్నమెంట్ కూడా దృష్టికి తెచ్చాను. కోదన్ రెడ్డితో కూడా చెప్పాము, కోదన్ రెడ్డికి కూడా చెప్పాము. ప్రణాళికలో మీరు చాలా స్పష్టంగా ఈ బోనస్ మీరు 8 వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ప్రకటించారు. ఆ బోనస్ను ఇంప్లిమెంట్ చేయండి. వచ్చే సంవత్సరం నుంచి చేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి చేయండి. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు యాసింగ్ అయిపోయిందిగా, ఇప్పుడు పంటలు ఏమి లేవు. ఇప్పుడు జూన్లో వేసిన పంటలకే మీరు ఇవ్వాలి. కానీ జూన్లో వేసే పంటలకు మేము సన్నధాన్యంతో ప్రారంభం చేస్తాం అని చెప్పని మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పడం, లేకపోతే ఇంకోరు చెప్పడం, ఇది రైతాంగంలో కానీ ప్రజల్లో కానీ తీవ్రమైన రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడం అన్నది ఎంతవరకు సాధ్యమని మీరు అనుకుంటున్నారు? అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి? జనరల్ అందుకోసమే మేము ప్రోత్సాహం ఇస్తున్నామని దీనికి లింక్ చేస్తున్నారు. సన్న బియ్యం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వైట్ కాలర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 30% పీపుల్ తింటారు.
ఇప్పుడు ఇటుకలు మోసేవాళ్ళు, కన్స్ట్రక్షన్లో పనిచేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, కూలికి పోయేవాళ్ళు, వాళ్ళకు సన్న బియ్యం ఇచ్చినా తినరు, దొడ్డు బియ్యమే తింటారు. అది డైజెషన్ కొంచెం కంట్రోల్ చేస్తుంది, ఆగుతుంది. ఓకే. ఇప్పుడు మేము వ్యవసాయం చేసినప్పుడు దొడ్డు బియ్యమే తిన్నాము, జొన్న అన్నం తిన్నాము, అలాంటివి తింటారు. కానీ సన్న బియ్యం తినేవాళ్ళు ఏంటంటే కుర్చీలో కూర్చొని ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు తింటారు. అందువల్ల దాన్ని తినేవాళ్ళ సంఖ్య కూడా తక్కువే. ఇవి సన్నబియ్యం మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఎక్కువ. మనకు మిగిలినటువంటి సన్న బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇవి తినేవాళ్ళు కూడా సిటీలలో ఉన్నోళ్ళే తింటారు. మీకు పల్లెటూళ్ళలోకి పోతే సన్న బియ్యం ఏం తినరు. సన్న బియ్యం తినే కుటుంబాలు 10-12 ఉంటాయి. అందరూ దొడ్డు బియ్యం తినేస్తారు. అందుకోసం అది అరగడం ఆలస్యం, జీర్ణం కావడం ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు పొద్దుట్లి 10 గంటలకు భోజనం చేసిపోయి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి తినడంత వరకు ఉంటుంది. అదే సన్న బియ్యం అయితే డైజెషన్ ఒక 2 గంటల్లో అయిపోతుంది. ఓకే. అందుకోసం ఏంటంటే సన్న బియ్యం ఇవ్వడం అసాధ్యం. అది ఇంతకుముందు కేసీఆర్ 3-4 సంవత్సరాలు అసాధ్యం ఎట్లా అవుతుంది అంటే ఎక్కువ పండించి ఇవ్వడానికి అవకాశం ఉండదా సార్? ఎక్కువ పండించాలి అని చెప్పంటే అసలు గవర్నమెంట్ దాన్ని సన్న బియ్యం ఇంతకుముందు 10 ఏళ్ల కిందట ఏమిటంటే 3 రకాల ధరలు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. సూపర్ ఫైను, ఏ గ్రేడు, బి గ్రేడ్ అని. ఓకే. ఆ తర్వాత ఏమిటంటే 10 ఏళ్ళ తర్వాత ఈ సూపర్ ఫైన్ తీసి పారేసింది. తీసేసి ఏ గ్రేడు, సి గ్రేడ్ అనే పెట్టింది. ఓకే. ఇప్పుడు ధాన్యానికి ఎంఎస్పి నిర్ణయించడం అనేది ఏ గ్రేడ్, సి గ్రేడే. సూపర్ ఫైన్ తీసేశారు. కాబట్టి సూపర్ ఫైన్ మిల్లర్లు ఆల్రెడీ కొనేస్తున్నారు. దానికి ఇంతకుముందు మద్దతు ధర ఉండేది, ఇప్పుడు లేదు. ఏ గ్రేడ్కు సూపర్ ఫైన్కు మధ్యలో 300 రూపాయలు తేడా ఉండేది. డిమాండ్ బట్టి రైతు అమ్మేసుకుంటాడు. కాబట్టి చాలామంది ఏంటంటే కొంతమంది ఈ సన్నధాన్యాన్ని నిలవబెట్టుకొని 3-4 నెలల తర్వాత అమ్ముకుంటారు. దానికి రేట్ ఎక్కువ వస్తుందని చెప్పారు. జనరల్గా దానికి రేట్ ఎక్కువనే వస్తుంది. సన్నధాన్యం కోతకు వచ్చిందంటే వెంటనే మిల్లర్లు పోయి ఆ ఊళ్ళలోకి పోయి బ్రోకర్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకోసం ఈ ప్రభుత్వం ఏంటంటే మేము సన్నధాన్యానికి ఇస్తాం, దొడ్డు ధాన్యానికి బోనస్ ఇవ్వము అని చెప్పినది చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్తో కొనుగోలు చేసి ఇవ్వడం ఏమైనా సాధ్యమవుతుందా సార్? దాదాపు 5,000 కోట్లు అవుతాయి మొత్తం పర్ ఇయర్. 5,000 కోట్లు 5,000 కోట్లు అవుతాయి. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం 250 రూపాయలు బోనస్ ఇచ్చింది. బోనస్ ఇస్తే దాన్ని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే నువ్వు బోనస్ కనుక ఇస్తే నీ దగ్గర నేను ప్రొక్యూర్ చేయనని చెప్పి బెదిరిస్తే వాళ్ళు బోనస్ ఆపేశారు. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ 700 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నది దొడ్డు వాటికే కేరళ ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం 140 రూపాయలు బోనస్ ఇచ్చింది. అలాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 150 రూపాయలు బోనస్ ఇచ్చింది. అందుకోసం వాళ్ళు మీరు బోనస్లు ఇస్తే మేము మీ రాష్ట్రం నుంచి ప్రొక్యూర్ చేయమని చెప్పని ఎప్పుడైతే కేంద్రం గత సంవత్సరం నుంచి బెదిరించిందో అప్పుడు అందరికీ బోనస్లు పనిచేశారు. కేరళ మాత్రం ఇస్తుంది. ఓకే. కేరళ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. వాళ్ళకు బియ్యం కావాలి, ఎంకరేజ్ చేయాలి పండించమని. వాళ్ళు ఇప్పటికీ ఏంటంటే 10 లక్షల టన్నులు బియ్యం వానాకాలం యాసంగి దిగుమతి చేసుకుంటారు. అందులో ఉప్పుడు బియ్యం కాబట్టి మన దగ్గర నుంచే ఎక్కువ దిగుమతి చేసుకుంటారు. అది పరిస్థితి. అందుకోసం నెక్స్ట్ రెండోది 3వ అంశం